రామలక్ష్మి, శౌర్య డ్రగ్స్ కేసు గురించి మాట్లాడుకుంటూ ఉంటే అస్మిత చాటుగా వింటూ ఉంటుంది. సార్, ఖచ్చితంగా ఆ అస్మితకి ప్రభాస్ గాడు హెల్ప్ చేసి ఉంటాడు. ఎవరి హెల్పు లేకుండా అస్మిత ఇంత పెద్ద కుట్ర చేయలేదు కదా! కాబట్టి మనం ఆ ప్రభాస్ గాడిని పట్టుకుందాం సార్. అప్పుడు మనకు అస్మిత గురించిన అన్ని నిజాలు బయటికి వచ్చేస్తాయి. అప్పుడు నేను కేసు నుండి బయట పడిపోవచ్చు కదా! అని రామలక్ష్మి అంటుంది. సరే రామా, ఇప్పుడు ఆ ప్రభాస్ గాడిని మనం పట్టుకున్నంత మాత్రాన వాడు నిజం చెప్పడు కదా! ఎలా అని శౌర్య అంటాడు. అందుకే సార్, మనం ఆ ప్రభాస్ గాడి దగ్గరికి డూప్లికేట్ పోలీసుల్ని పంపిద్దాము. వాడి చేత నిజం కక్కిద్దాము. తర్వాత మనం అస్మితని పట్టుకోవచ్చు అని రామలక్ష్మి ప్లాన్ చెప్తుంది. అలాగే రమ్మ, సూపర్, అలాగే చేద్దామని శౌర్య అంటాడు. అయితే అస్మిత ఇదంతా వినేసి, ఓ ఇదా మీ ప్లాను, ఉండు ఇప్పుడే నేను ప్రభాస్ గాడికి ఫోన్ చేసి చెప్తాను కదా అని అనుకుంటూ ఫోన్ చేస్తూ ఉంటుంది. అయితే రామలక్ష్మి, శౌర్య అస్మిత వినిందన్న విషయం తెలుసుకొని అస్మిత ప్రభాస్తో ఫోన్లో ఏం మాట్లాడుతుందా అని చాటుగా వింటూ ఉంటారు. రేయ్ ప్రభాస్, నీ దగ్గరికి ఆ రామలక్ష్మి, శౌర్య ఇద్దరు చాలా ప్లాన్ ప్రకారం డూప్లికేట్ పోలీసుల్ని పంపిస్తున్నారు అని చెప్పటంతో, మేడం అదంతా నేను చూసుకుంటాను కదా, డూప్లికేట్ పోలీసులు వస్తున్నారని మీరు హింట్ ఇచ్చారు, ఏం చేయాలో నేను చూసుకుంటాను మేడం, మీరు రిలాక్స్ అయిపోండి అని మందు కొడుతూ ప్రభాస్ చెప్తూ ఉంటాడు. అమ్మయ్య, నేను వాడికైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చేశాను. ఇక ఈ రామలక్ష్మి, శౌర్య ఏమీ చేయలేరు, నన్ను పట్టుకోలేరు అని అస్మిత చాలా సంతోషపడుతూ ఉంటుంది. రామా, ఇప్పుడు తను ఆ ప్రభాస్కి ఫోన్ చేసి చెప్పేసింది. ఆ ప్రభాస్ గాడు జాగ్రత్త పడిపోతాడు కదా అని శౌర్య అనడంతో, ఇప్పుడు నేను నిజమైన పోలీసుల్ని పంపిస్తాను సార్ అని రామలక్ష్మి షాక్ ఇస్తుంది. అంటే రామా, ఇప్పుడు నిజమైన పోలీసులు వెళ్తారా అని శౌర్య షాకింగ్గా అడుగుతూ ఉంటారు. అవును సార్, ఇప్పుడు నిజమైన పోలీసులు వెళ్తే వాళ్ళు డూప్లికేట్ పోలీసులు అనుకొని మీరు నన్నేమీ చేయలేరు, నన్ను పట్టుకోలేరు అని ఆ ప్రభాస్ గాడు మొత్తం నిజాలు కక్కేస్తాడు. ఇప్పుడు ఆ ప్రభాస్ గాడు అస్మిత చెప్తేనే చేసిందన్న విషయం కూడా ఇప్పుడు బయటికి వచ్చేస్తుంది. అంటే నేరుగా పోలీసులకే నిజం చెప్పేస్తారు సార్. అప్పుడు మనం అస్మితని అరెస్ట్ చేయించచ్చు, నాపై ఉన్న కేసు కొట్టేసేయచ్చు అని రామలక్ష్మి చెప్పటంతో, రామ నువ్వు సూపర్ రామ, నీ ప్లాన్ సూపర్ రామ అని శౌర్య చాలా సంతోషపడుతూ ఉంటాడు.